నిన్న మాట్లాడుకుని ఉంటే డెఫినెట్గా టీం మనల్ని పక్కన పెట్టేస్తారు కాబట్టి టీం వాళ్ళు ముందుకెళ్ళి మనల్ని పక్కన పెట్టేస్తారు కాబట్టి ప్లీజ్ స్టాండ్ ఫర్ మీ అని చెప్పి మాట్లాడుకుని వెళ్ళుంటే ఈ వ్యక్తి నిలబడేవాడు, మీ గురించి నా గురించి నిలబడిపోవాడు. నేను ఒక రిక్వెస్ట్ చేసుకుని ముగ్గురం సేఫ్ జోన్లో ఉండేవాడు. కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే బికాస్ ఏమైపోతుందంటే ఎండ్ ఆఫ్ ద డే అంతే, పాతే కొత్త సపోర్ట్ ఉంటుంది. పాతని నెమ్మదిగా దే డోంట్ వాంట్. కానీ అడ్వాంటేజ్ ముందుకు తీసుకున్నాడు. తను మళ్ళీ బాల్ తీసుకొచ్చి మళ్ళీ తనకి ఇచ్చాడు. సింపుల్ గా అది నేనైతే ఉండలేక ఉన్నాను కదా సుమన్కి. అంటే ఈ హౌస్ లో ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తే ఆ ఎఫెక్ట్ గేమ్ మీద పడిపోతుంది. నామినేట్ చేయను చెప్పేసి మీకు నామినేట్ చేస్తే మీరు అది బాధగా తీసుకోవచ్చు. నేను మీ గురించి ఏం మాట్లాడినా, మీ గురించి నేనేం మాట్లాడినా, నా గురించి మీరేమో మాట్లాడినా, ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ మన గేమ్ మనం చూస్తున్నారు. అందుకే ఈ రోజు ఇంతమంది 23 మందిలో స్టిల్ మీరు 14th వీక్ లో ఉన్నారు, నేను 14th వీక్ లో ఉన్నాను అంటే మీ గేమ్ ఎంతో కొంత ఆడియన్స్ నచ్చి ఉండదు, నా గేమ్ స్ట్రాంగ్ గా ఉంటాను. బయట ప్రపంచంలో స్ట్రాంగ్ మళ్ళీ రీతి వెళ్ళి ఏమన్నది మొన్న స్టేజ్ మీద, మీరు బయటకు వెళ్ళి లోపలికి వచ్చారు కాబట్టి బయటకు వెళ్ళి లోపలికి వస్తే నేనే రాలేదు, ఆడియన్స్ పంపించారు, ఆడియన్స్ ఓట్ చేసి పంపించారు. ఆడియన్స్ అల్లరి పిల్లలాగా కాదు, నువ్వు అడిగావు నా ఆన్సర్ నేను చెప్పాను. నీ లుక్ ఏంది? నీ కనబడుతుందా అన్నా? నీ కనిపిస్తే ప్రపంచానికి కనిపించినట్టే. నామినేషన్స్ అనేసి ఏం రీజన్ లో నామినేషన్ నాకు ఫ్యామిలీ ట్రీ నుంచి తీసారు, నాకు ఓటు సే పక్క పెట్టారు అంతే పాయింట్. అది సరదాగా చెప్పారు అనుకుంటా, లేదన్నా వేరే మీద పాయింట్ లేవు ఇంట్లో. వేరే తర్వాత తను నాకు అక్కడే నామినేషన్స్ లో లేదు సుమన్ అన్న, తను నాకు అక్కడే నామినేషన్స్ లో తను చెప్పిన పాయింట్ నేను తీసుకుని నామినేట్ చేశాను కదా, అవునా కదా? నేను పాత పాయింట్ తీసుకున్నాను డెమోన్ మీద. తను ఏం చెప్పాడు, మీరందరూ ఊడిపోతారు, నేనే గెలుస్తాను అనేసి చెప్తే నాకు బాధేసింది. మేమందరూ కూడా కష్టపడుతున్నాము, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ బాగాలేదు అనేసి నేను వేడి పాయింట్ తీసిపోయాను. హెల్ప్ అన్నా అంటే